లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 22వ తారీఖు. బలహీనత నుండి విడుదల. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. ఈ స్త్రీకి నడుము వంగిపోయి 18 సంవత్సరములు అయినదట. అట్లే ఆమె సమాజ మందిరమునకు వెళుతూ ఉండేదేమో. ఆమెను చూచిన వారు పాపం అని బలహీనతను గూర్చి చెప్పుకునేవారు. అయ్యో పాపం, పేదరాలు, ఈ బలహీనత వచ్చింది అని మనము కూడా అంటూ ఉంటాము. మన ఆత్మీయ నిష్ప్రయోజనానికి అదే కారణము. అనేక సంవత్సరములుగా వంగిపోయిన వారనేకులను మనం చూస్తూ ఉంటాము. అది సనుగుట ఆత్మ వలన కానీ, స్వయం అను ఆత్మ వలన కానీ, తిండిబోతుతనం వలన కానీ, లేక అసూయ ఆత్మ వలన కానీ, క్రమశిక్షణారహిత్య ఆత్మ వలన కానీ వంగిపోయి అనేక సంవత్సరములు అదే స్థితిలో ఉంటారు. క్రమశిక్షణ లేని వారిని క్రమపరచటం, క్రమం నేర్పించడం అసాధ్యము. సంవత్సరం వెంబడి సంవత్సరము క్రమశిక్షణ లేని జీవితంలోనే కొనసాగుతూ ఉంటారు. ఈ స్త్రీ యేసుని చూడలేనంతగా వంగిపోయి ఉన్నది. ఆమె వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. తన రక్షకుని కూడా చూడలేని స్థితి. అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును పైకి ఎత్తినప్పుడు వారు చేయవలసినదంతా పైకి చూడడమే. అనారోగ్యం పాలైన వారు భయముతో ఉంటారు. అంతేగాక ఆ భయంతో ఇంకా వ్యాధిగ్రస్తులు అవుతారు. అయితే యేసు ఆమెను దయతో చూచాడు. కొందరి స్థితి ఇలానే ఉంటుంది. వారికెవ్వరూ సహాయపడలేరు. వారు పైకి చూడలేరు. సాతాను ఆమెను ఇన్ని సంవత్సరములు బంధించి ఉంచినాడు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. అన్ని విషయాలు చక్కగా ఉండునట్లు దేవుడు చేయునుగాక. జాషువా డానియేల్ గారు.